Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. So today also I am going to explain the another important definitions to the economics. So mainly our total economics depends upon the three important definitions are there. Wealth definition that is given by the Adam Smith, welfare definition that is given by the Alfred Marshall, and scarcity definition that is given by the Leonard Robbins. Robbins explained the scarcity definition. Why? Because scarcity definition explained by the Robbins, Alfred Marshall welfare definition actually criticized by the Leonard Robbins. Robbins welfare definition ని క్రిటిసైజ్ చేస్తూ he promoting the scarcity definition. మళ్ళీ scarcity definition ని explain చేయడం జరిగింది. Okay, so listen here ma. So this person is called as a Robbins. He proposing that scarcity definition. Scarcity definition. Scarcity అంటే షార్టేజ్. Shortage means resources are very limited అంటాడు. Resources are very limited. Robbins says that resources are very limited. We have to use that properly అంటాడు Leonard Robbins. So before that, everyone please subscribe my channel, share and like my channel. So if it is the useful to you, everyone, this video send to your friends and other students. Okay, your support is very important. So this photo of the Leonard Robbins. సో ఈ ఫోటో చూస్తేనే మనం గుర్తుపట్టవచ్చు. వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ రాబిన్స్ స్కేర్సిటీ డెఫినేషన్? Robbins definition. What is the name of Robbins definition? Scarcity definition. Who is the explain that? Robbins. So what is the famous book of Robbins? So Nature and Significance of Economic Science in 1932. 1932లో ఈ బుక్ ని పబ్లిష్ చేశాడు రాబిన్స్, లియోనార్డ్ రాబిన్స్. స్కేర్సిటీ డెఫినేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేశాడు విత్ ది హెల్ప్ ఆఫ్ నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అనేటువంటి బుక్ ని పబ్లిష్ చేశాడు. హీ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫేమస్ ఎకానమిస్ట్, బ్రిటిష్ ఎకానమిస్ట్, ఇంగ్లాండ్ కంట్రీకి చెందినటువంటి ఫేమస్ ఎకానమిస్ట్. అండ్ అకార్డింగ్ టు ది రాబిన్స్, ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ స్కేర్సిటీ అండ్ చాయిస్. ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ స్కేర్సిటీ అండ్ చాయిస్. స్కేర్సిటీ అంటే ఇప్పుడే చెప్పాను, రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. రిసోర్సెస్ అనేటువంటివి చాలా షార్టేజ్ ఉన్నాయి కాబట్టి దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రాబిన్స్ ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ది 5,000 rupees, దిస్ ఈజ్ ఆల్సో వన్ resources 5,000. సో ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. అనేక రకాల వాంట్స్ ఉంటాయి మనకు. ఆ వాంట్స్ అన్ని కూడా సాటిస్ఫై చేసుకోవాలనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ కొనాలి, పెన్ కొనాలి, బుక్స్ కొనాలి, అండ్ ఫోన్ కొనాలి, అండ్ డిఫరెంట్ గూడ్స్ ని మనం పర్చేజ్ చేయాలనుకున్నాం. బట్ యువర్ రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. మన దగ్గర ఆదాయం రిసోర్సెస్ అనేవి చాలా తక్కువ, 5,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. కానీ ఇన్ని వాంట్స్ ని మనం సాటిస్ఫై చేయాలంటే ఏం చేయాలి?
So economics clearly explain to the everyone what wants are very very important to you. So you, according to your limited resources, how to distribute that amount among the your wants. సో ఉన్న 5,000తో ఏ వాంట్స్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి, దేనికి ఎక్కువ ఖర్చు చేయాలి. సో పెన్, బుక్స్, ఫోన్, డ్రెస్సెస్, రకరకాల వస్తువులు కొనాలనుకుంటాం, దేనికి ఎంత ఖర్చు చేయాలని స్టడీ చేసేదే ఎకనామిక్స్ అంటాడు రాబిన్స్. బికాస్ యువర్ రిసోర్సెస్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్ అంటాడు. Are you correct or not? Excellent definition given by the Leonard Robbins. So your resources are very limited, but your wants are unlimited. Wants are unlimited. మన యొక్క వాంట్స్ అనేటువంటివి అన్లిమిటెడ్ ఉన్నాయి, బట్ రిసోర్సెస్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్. సో అందుకే రాబిన్స్ ఏమంటాడంటే, లియోనార్డో రాబిన్స్, ఎకనామిక్స్ ఈజ్ ది స్టడీ ఆఫ్ స్కేర్సిటీ. స్కేర్సిటీ గురించి స్టడీ చేయాలి, అండ్ చాయిస్. సో ఇక్కడ ఎన్నో రకాల వాంట్స్ ఉన్నాయి మనకు, దీంట్లో చాయిస్ ఇవ్వాలి, విచ్ ఈజ్ ఇంపార్టెంట్, విచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మనం దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఏజ్ ఏ చాయిస్ ఆఫ్ ది సెలెక్షన్. చాయిస్ అనేది కూడా మనం చెప్పవచ్చు. సో ఫస్ట్ దేన్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి, ఏ దానికి ఎంత ఇంపార్టెన్స్, దట్ ఈస్ కాల్డ్ ఏ స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్. స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్. చాయిస్ అంటే స్కేల్ ఆఫ్ ప్రిఫరెన్స్. ప్రిఫరెన్స్ని బట్టి మన యొక్క డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండాలి. ఓకే, సో లిజన్ హియర్ మామ్. ఎకనామిక్స్ ఈజ్ ది సైన్స్. Economics is the science which studies human behavior as a relationship between ends and scarce means. Scarce means అంటే ఏంటిది? రిసోర్సెస్. రిసోర్సెస్ విచ్ హ్యావ్ ఆల్టర్నేటివ్ యూజెస్. ఈ అన్ని స్కేర్స్డ్ రిసోర్సెస్ అన్ని కూడా ఆల్టర్నేటివ్ యూజెస్ని కలిగి ఉంటాయి. ఆల్టర్నేటివ్ యూజెస్. ప్రతిదీ స్కేర్స్డ్ రిసోర్స్ మీన్స్ అంటే ఏంటిది? రిసోర్సెస్. ఇవన్నీ కూడా ఆల్టర్నేటివ్ యూజెస్ ని కలిగి ఉంటాయి అంటాడు ఆల్ఫ్రెడ్ మార్షల్. ఎకనామిక్స్ ఈజ్ ది సైన్స్. ఎకనామిక్స్ ఈజ్ ది సైన్స్ విచ్ స్టడీస్ హ్యూమన్ బిహేవియర్. మన యొక్క ప్రవర్తన గురించి స్టడీ చేస్తుంది. యాజ్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ ఎండ్స్ అండ్ స్కేర్స్ మీన్స్ రిసోర్సెస్ విచ్ హ్యావ్ ఆల్టర్నేటివ్ యూజెస్. ఆల్టర్నేటివ్, ప్రతి కొరతగా ఉన్నటువంటి వనరులు ఆ ప్రత్యామ్నాయ ఉపయోగాలను కలిగి ఉంటాయి, ఆల్టర్నేటివ్ యూజెస్ని కలిగి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ఉంది డ్యూరింగ్ ది సమ్మర్ సీజన్. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆటోమేటికల్లీ వీ కెన్ చూస్ దట్ ఆల్టర్నేటివ్ సోర్సెస్. అండ్ సోలార్ ఎనర్జీని యూజ్ చేస్తాము, రకరకాల విండ్ ఎనర్జీని యూజ్ చేస్తాము. సో అంటే ఆల్టర్నేటివ్ యూజెస్ పై మనం డిపెండ్ కావాల్సి ఉంటుంది అంటాడు రాబిన్స్. ఓకే, వాట్ ఈస్ ది మెయిన్ పాయింట్స్ ఆఫ్ ది స్కేర్సిటీ డెఫినేషన్? సో ఫస్ట్ వన్, హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్, ఇంతకుముందే చెప్పాను. దీస్ హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. Human wants are unlimited, but resources are very limited. Limited resources. Human wants are unlimited. Human wants are limited, but limited resources are there. How to allocate that resources among the unlimited wants? That is the study of economics అంటాడు లియోనార్డ్ రాబిన్స్. మోర్ అర్జెంట్ అండ్ లెస్ అర్జెంట్ వాంట్స్ ఈజ్ దేర్. నేను ఇంతకుముందే చెప్పాను, దీంట్లో మోర్ అర్జెంట్ వాంట్స్ ఉంటాయి, మోర్ అర్జెంట్
లెస్ అర్జెంట్, లెస్ అర్జెంట్ వాంట్స్ ఉంటాయి. ఈ వాంట్స్ని మనం సెలెక్షన్ చేసుకోవాలి, మోర్ అండ్ అర్జెంట్ అండ్ లెస్ అర్జెంట్. సో దట్ ఈస్ కాల్డ్ ఏ సైన్స్ ఆఫ్ చాయిస్. దీన్ని ఏమంటారంటే సైన్స్ ఆఫ్ చాయిస్ అని కూడా మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ లిమిటెడ్ మీన్స్. లిమిటెడ్ మీన్స్ ఈజ్ నథింగ్ బట్ రిసోర్సెస్. రిసోర్సెస్ అనేటువంటివి చాలా ప్రాబ్లం ఉంటాయి. సో చాలా తక్కువగా ఉన్నాయి, షార్టేజ్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటారు ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. ఎకనామిక్ ప్రాబ్లమ్స్ అంటే there is the shortage of resources, automatically goods shortage is there, prices also increases, supply decreases, demand increases, that was creating the other economic problems. So and alternative uses, every scarce resource it has the alternative uses, so better to follow that choice making. సో కొన్ని వాంట్స్ అర్జెంట్ వాంట్స్ ఉంటాయి, కొన్ని లెస్ వాంట్స్ ఉంటాయి. మనం చాయిస్ మేకింగ్ అంటే మనం ఏదైతే ఇంపార్టెంట్ వాంట్ ఉందో దాన్ని మనం సాటిస్ఫై చేసుకోవాలి అంటాడు లియోనార్డ్ రాబిన్స్. అన్నెసెసర్లీ చూస్ దట్ అన్నెసెసరీ వాంట్స్. ఎగ్జాంపుల్, మనకు ఎలక్ట్రిసిటీ ఉంది. ఎలక్ట్రిసిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది డొమెస్టిక్ పర్పస్, ఇండస్ట్రీస్ పర్పస్. సో షార్టేజ్ ఉన్నప్పుడు ఫస్ట్ హ్యూమన్ బీయింగ్కి సప్లై చేయాలి, దెన్ ఇండస్ట్రీస్కి కూడా కొంత తగ్గించి చేసుకోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఆల్టర్నేటివ్ యూజెస్. ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు సో దీన్ని ఏమంటాము సోలార్, థర్మల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీని యూజ్ చేసి మనము డొమెస్టిక్కి హోమ్ హౌసెస్ మన ఉపయోగం కొరకు, ఇండస్ట్రీస్ కొరకు ఉపయోగించుకోవాలి అంటాడు. చాయిస్ మేకింగ్ అమాంగ్ ది ఆల్టర్నేటివ్ యూజెస్. చాయిస్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎకర్ ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, రైస్ పండించాలనుకున్నాం, బట్ దేర్ ఈస్ నో డిమాండ్ ఇన్ ది రైస్ ఇన్ ది మార్కెట్. దేనికి డిమాండ్ ఉంది, వీట్కి ఉంది అనుకుందాం. ఈ వీట్ ప్రొడక్షన్ చేసుకోవాలి అంటే ఎవ్రీ స్కేర్స్ రిసోర్సెస్ ఇట్ హ్యాస్ ది ఆల్టర్నేటివ్ యూజెస్, ప్రత్యామ్నాయ ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ఇఫ్ దెర్ ఈస్ నో ఛాన్స్ టు ప్రొడ్యూస్ దట్ రైస్, వీ కెన్ ప్రొడ్యూస్ దట్ వీట్. సో దిస్ ఈస్ ది చాయిస్ ఆఫ్ అమాంగ్ ది ఆల్టర్నేటివ్ యూజెస్ అంటాడు. సో నెక్స్ట్, వాట్ ఈస్ ది క్రిటిసిజం ఆన్ ది రాబిన్స్ స్కేర్సిటీ డెఫినేషన్ పైన క్రిటిసిజం ఏముందని చూడాలి. economic problems. Again Leonardo Robbins says that economic problems is there, but that economic problems is not permanent. Sometimes that economic problems also we can overcome that. So due to the developmental activities, welfare activities, we can overcome that economic problem. It's not the permanent problems. But Robbins says that economic again says in his scarcity definition, economic problems is there, that is the one criticism on scarcity definition. Scarcity of resources is not the problem, but how to utilize them. So scarcity of resources are the one problem, you know that, but Robbins never explained that how to utilize them. వాటిని ఏ విధంగా మనము యూటిలైజ్ చేసుకోవాలి, ఉపయోగించుకోవాలి అనేది మాత్రం చెప్పలేదు అనేది ఫస్ట్ క్రిటిసిజం. రిసోర్సెస్ ఆర్ అల్టిమేట్లీ యూ నో దట్ దెర్ ఈజ్ ఏ shortage is there, but he never explained about the how to utilize them. That is also one criticism on Robbins definition, scarcity definition. And next one, no clear scope subject matter of economics. సో ఎకనామిక్స్ యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ పైన ఖచ్చితంగా స్కేర్సిటీ డెఫినేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనేది కూడా ఇంకొక విమర్శ ఉంది. ఎకనామిక్ సబ్జెక్ట్ గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనేది ఒక క్రిటిసిజం. అండ్ నో ఎథికల్ ఆస్పెక్ట్స్, మోరల్ వాల్యూస్ గురించి కానీ, ఎథిక్స్ గురించి కానీ, సో వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ నాట్ గుడ్, సో క్యారెక్టర్ గురించి కానీ, మోరల్ వాల్యూస్ గురించి కానీ ఎక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. రాబిన్స్ నెవర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్ ఎథికల్ ఆస్పెక్ట్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ది డైనమిక్ సొసైటీ. డైనమిక్ అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా స్కేర్సిటీ డెఫినేషన్ అనేది లేదు.
This is also one criticism on Robbins scarcity definition. It is not at all applicable useful for the dynamic means modern society. మోడర్న్ సొసైటీకి అనుగుణంగా ఈ డెఫినేషన్ అనేది లేదు అనేది ఇంకొక క్రిటిసిజం. అండ్ ఇట్ ఫెయిల్స్ టు డీల్ విత్ ది మ్యాక్రో ఎకనామిక్ స్టడీ. అంటే మ్యాక్రో ఎకనామిక్ స్టడీని చేయడానికి ఇది స్కేర్సిటీ డెఫినేషన్ టోటల్లీ ఫెయిల్యూర్. దట్ ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ గురించి ఎక్కడ చెప్పలేదు. అండ్ సో జనరల్లీ నేషనల్ ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ గురించి ఎక్కడ కూడా చెప్పలేదు. Poverty, how to control that poverty, how to create that employment, how to increase that national income, దీని గురించి ఎక్కడ కూడా చెప్పలేదు అనేది ఇంకొక criticism. Another criticism on scarcity definition. It does not explain the economic growth and development. Scarcity definition ఎకనామిక్ గ్రోత్ గురించి కూడా ఎక్కడ చెప్పలేదు. గ్రోత్ అంటే ప్రొడక్షన్ ఏ విధంగా ఇంక్రీజ్ చేయాలి, డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలని కూడా ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దిస్ ఈజ్ ఆల్సో వన్ క్రిటిసిజం ఆన్ ది స్కేర్సిటీ డెఫినేషన్. అకార్డింగ్ టు రాబిన్స్, ఎకనామిక్స్ ఈజ్ ది మోర్ ఆఫ్ హ్యూమన్ సైన్స్ దాన్ ది సోషల్ సైన్స్. సోషల్ సైన్స్ కన్నా సోషల్ సైన్స్ more importance human science. హ్యూమన్ సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. సోషల్ సైన్స్ కన్నా హ్యూమన్ సైన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు అనేది దట్ ఈస్ అనదర్ క్రిటిసిజం ఆన్ స్కేర్సిటీ డెఫినేషన్. Okay, are you understand this scarcity definition? Who is the given the scarcity definition? Leonard Robbins explained the scarcity definition with the famous book of Nature and Significance of Economic Science in 1932. ఈ బుక్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ everyone for watching my video. Please subscribe and share and like my channel. Thank you.